జల వివాదాల సంబంధించి చట్టబద్ధంగా కొన్ని కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. రెండు రాష్ట్రాలు చట్టబద్ధంగానే జరుగుతాయి. ఆ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా వాటా ప్రకారం ఆ రాష్ట్ర ప్రయోజనాలు అయిపోయిన తర్వాత ఆంధ్రాన్ని వాడుకోమని చెప్తా ఉన్నాం తప్ప అంత అమాయకంగా మిగతా వాళ్ళకి అర్థం కాదు అన్నట్టుగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నదీ జలాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఆయా రాష్ట్రాలకి జలాలు అంటే మిగులు జలాలు కానీ లేకపోతే కేటాయింపులు అయిన తర్వాతనే ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతనే జలాలు ఎన్ని మిగిలి ఉన్నాయని తెలుస్తుంది. సహజంగా నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, వరద నీరు అని చెప్పి ఈరోజు వాడుకుంటూ ఉంటే మీరు ప్రాజెక్టులు కట్టిన తర్వాత దానికి ఆయకట్టు వచ్చిన తర్వాత రేపు నదీ జలాలు పంపిణీ చేసేటప్పుడు అప్పటికే కట్టి ఉన్నటువంటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఇచ్చిన తర్వాతనే మిగతా రాష్ట్రాలకి నదీ జలాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. అలా జరిగినప్పుడు తెలంగాణలో ఎప్పటికే కట్టాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మిగిలినటువంటి వరద జలాల్లో ఆ రాష్ట్రానికి ఎన్ని పోతాయో వాళ్ళకి, ఈ రాష్ట్రానికి ఎన్ని వస్తాయో ఈ రాష్ట్రానికి కేటాయింపులు చేసి అప్పుడు ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్ధంగా ఉంటుంది.